శ్రీమాత్రే నమః. హాయ్ అండి. ఈరోజు వీడియో మనము మణిదీపవర్ణం పూజ ఎలా చేసుకోవాలో చూద్దామండి. మన లలితాదేవి ఫోటో ఒకటి ఉండాలండి. పూలమాల అమ్మవారికి వేసుకోవడానికి, దీపం కుందెలు ఆచమనం చేసుకోవడానికి మనకు ఒక పాత్ర, మన కలశానికి మన నైవేద్యాలకు వాడుకోవడానికి ఒక చెంబు, దీపం కుందెలు, నెయ్యి, ఒత్తులు, మనము పువ్వులు. నేను ఈరోజు 3 కలర్స్లు చేస్తున్నానండి. నేను చేసే విధానమే మీకు నేను చూపిస్తున్నాను. చామంతి పువ్వులు, గన్నేరు పువ్వులు, మందార పువ్వులు, ఈ 3 పువ్వులతోనే నేను ఇవాళ చేసుకుంటున్నాను. అదే ఎలాగనో మనం ఇప్పుడు చూద్దామండి. ఇప్పుడు మనము శుద్ధి మంత్రం చేసుకుందాం. అన్నిటి మీద శుద్ధి చేసుకుందాం. అపవిత్ర పవిత్ర సరవస్తాంగతోపివ యస్మారనే పుండరీకాక్ష పుండరీకాక్ష పుండరీకాక్ష. ఇప్పుడు మనము దీపారాధన చేసుకుందామండి. దీపారాధన మనము ఏకహారతితో కానీ లేకపోతే అగరబత్తితోనే మనము దీపారాధన చేసుకుందాం. నేను అగరబత్తులతోనే చేస్తున్నానండి. భో దీప దేవి రూపస్మం కర్మహోతో యావత్ పూజం కరిష్యామి తావస్తం శిశిరభవ. దీపారాధన ముహూర్తో అస్తు. దీపం కుందెలకు మనము బొట్లు పెట్టుకొని పువ్వులు పెట్టుకోవాలి. ఇప్పుడు మనము ఆచమనం చేసుకుందామండి. ఓం కేశవాయ నమః, నారాయణాయ నమః, మాధవాయ నమః. 4సారి చెయ్యి కట్ చేసుకుందాం. ఇప్పుడు ఈ మగవాళ్ళు అయితేనంటే స్వాహ అనుకోవచ్చు, ఆడవాళ్ళు అనుకుంటే నమః అనుకోవాలండి. ఆచమనం చేసుకునేటప్పుడు మనము ఇప్పుడు ఆ 2 అక్షంతలు పట్టుకొని మనం వాసన చూసి ఎనికేసుకోవాలి మంత్రం చదువుకుంటూ. ఉత్తిష్ఠంత భూత విచాచ ఏతే భూమి భారక ఏతే శర విరోధేన బ్రహ్మ కర్మ సమారభే. వాసన ఎనికి పక్క వేసుకోవాలి. ప్రాణాయామం చేసుకోండి. మనం ముక్కు పట్టుకొని ప్రాణాయామం చేసుకోవాలి. ఓం భూః ఓం భువః ఓం జనః ఓం తపః ఓం గం సత్య ఓం తత్ర వితేర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. ఓమా ప్రత బ్రహ్మ భూశ్రమ అనుకొని తీసేసుకోవాలి. మమ పాతద్రి పరమేశ్వర విద్యర్థే శుభే సోహన ముహూర్తే శ్రీ మహావిష్ణురాధే ప్రవర్తమానశ ఆద్య బృందే ద్వితీయ భ్రతే శ్వేతవరార కల్పే వైశ్వానతే మన్వంతరే కలిగే ప్రథమ పాదే జంబీ దీపే భరత వర్ష భరత ఖండే మేరు దక్షిణ దిగ్ధాదే శ్రీశైలం. ఇక్కడ ఏ సంవత్సరం ఉంటే ఆ సంవత్సరం చెప్పుకోవాలి, నెల చెప్పుకోవాలి, వారం చెప్పుకోవాలి, తిథి చెప్పుకున్న తర్వాత మన గోత్రనామాలు చెప్పుకున్న తర్వాత మనం సహా కుటుంబానం స్థేమ స్థైర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం ధర్మార్థ కామ మోక్ష చతుర్వేద పురుషార్థ ఫల సిద్ధార్థం దేవతాముధ్యస్థం విద్యర్థం ఆవాహతేభ్య సర్వేభ్య సంభవబ్దే ద్రవ్యే సంభవబ్దే పరార్థే సంభవతే ఉపచారై సంభవతాని యమే యావచ్చక్త ధ్యాన ఆవాహనాడి శ్రీ లలితాదేవి పూజం కరిష్యే. అదో నిర్వగ్నం శ్రీ మహాగణపతి పూజం కరిష్యే. మనము చెంబులో నీళ్లు పెట్టుకున్నాం కదండి, ఉంగరం వేలు మనము ఒకసారి అలా ముట్టుకోవాలి. ఇప్పుడు కలశారాధనకు మనం ఏంటంటే ఆ చెంబుకు కొంచెం బొట్టు పెట్టుకొని మనము ఆ చెంబులో ఒక పువ్వు, కొంచెం గంధము, కుంకుమ వేసుకోవాలి. ఓం కలిశస్యై ముఖే విష్ణు కంఠే రుద్రశమాశ్రితాః మూల తత్ర సిత బ్రహ్మ మధ్య మాతృగణాక్షితః శిక్షత సాగర సర్వ సప్త దీప వసుంధర ఋగ్వేద యజుర్వేద సామవేదరంగ అంగైత సైత సరే కలశాంబు సమాశ్రితాః. ఓం కలే గంధ పుష్పాక్షణ నిశ్చితం తస్యోపరిహంతం విధాయ ఆపో ఇదగం సర్వ విశ్వభూతాన్యస. ఓం పువ్వుతోన ఓం అనుకుంటూ గంగే చ యమునే చ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలస్మిన్ సని దౌకురు. మళ్ళీ అన్నిటి మీద మనము శుద్ధి చేసుకోవాలి. ఇక్కడ గణపతికి పూజ చేసుకున్నామండి. ఓం శ్రీ మహాగణాధిపతియే నమః గంధం సమర్పయామి. శ్రీ మహాగణాధిపతియే నమః
పుష్పం సమర్పయామి. ఓం సుముఖాయ నమః, ఓం ఏకదంతాయ నమః, ఓం కపిలాయ నమః, ఓం గజకర్ణాయ నమః, ఓం లంబోదరాయ నమః, ఓం వికటాయ నమః, ఓం విఘ్నరాజాయ నమః, గణాధిపాయ నమః, ధూమకేతవే నమః, గణాధ్యక్షాయ నమః, పాలచంద్రాయ నమః, గజానాయ నమః, వక్రతుండాయ నమః, శూర్పకర్ణాయ నమః, హేరంబాయ నమః, స్కందపూరజాయ నమః, సర్వసిద్ధిప్రదాయకాయ నమః, కుమార గురవే నమః. ఓం శ్రీ లక్ష్మీ గణపతి నమః. నానావిధ పరళపత్ర పుష్పాన్ని సమర్పయామి. ఇక్కడ మనము వినాయకుడికి ధూపం చూపించుకుందామండి. అగరొత్తులు ఉంటాయి కదా, మన అగరొత్తులతోనే ధూపం చూపించుకుందాం. ఓం శ్రీ మహాగణాధిపతి నమః ధూపమాగ్రయామి. శ్రీ మహాగణాధిపతి నమః దీపం దర్శయామి. నైవేద్యము కొంచెము బెల్లము నైవేద్యం పెట్టుకుందాము. ఓం భూర్భువస్సుః దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. ఓం ప్రాణాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ, వ్యానాయ స్వాహ, ఉదానాయ స్వాహ, సమానాయ స్వాహ. మధ్య మధ్య పైనామృత పితానమన ఉత్తర పుష్ణాస్తో పుష్పపాద వశుద్ధ శ్రీ మహాగణాధిపతి గూఢోపచార నైవేద్యం సమర్పయామి. శ్రీ మహాగణాధిపతి తాంబూలం సమర్పయామి. మరి ఇప్పుడు మన దీపము 32 శ్లోకాలు ఉన్నాయి, కానీ మనం 32 శ్లోకాలతోనూ పూజ చేసుకున్నాం. 32 శ్లోకాలు, 32 పువ్వులు. నేను 3 కలర్స్ తోనే చేస్తున్నానండి. కొందరేమో 9 కలర్స్ తోన 9 సార్లు చదువుకుంటారు, కొందరేమో రోజుకు ఒక కలర్ తోన అలా చేసుకుంటారు. 32 వారాలు కూడా చేసుకుంటారండి. నేను 9 సార్లు చేయాలనుకున్నానండి, 3 సార్లు ఇప్పుడు చదువుతున్నాను నేను. మహాసంపదలిచ్చు మణిదీప వర్ణన గేయ మాలిక. మహాశక్తి మణిదీప నివాసిని, ముల్లోకాలకు మూల ప్రకాశిని. మణిదీపములో మంత్రరూపిణి, మన మనసులలో కొలువయ్యుంది. సుగంధ పరిమళ పుష్పాలెన్నో వేలు, అనంత సుందర సువర్ణ పూలు, అచంచలంబో మనసుకాలు. అచజమ మణిద్వీపానికి మహానిధులు, లక్షల లక్షల లావణ్యాలు, అక్షర లక్షల వాక్ సంపదలు, లక్షల లక్షల లక్ష్మీపతులు. మణిదీపానికి మహానిధులు, పారిజాతవన సౌగంధాలు, సురాదినాదుల సత్సంగాలు, గంధర్వాదుల గాన స్వరాలు. మణిదీపానికి మహానిధులు. శ్రీ భువనేశ్వరి సంకల్పమే జనించే ఈ మణిదీపం. దేవదేవుల నివాసము, అది మాకు కైవల్యము. పద్మరాగములు సువర్ణమనులు, అది పదియామడల పొడవున గలవు. మధుర మధురమగు చందన సుధలు, మణిద్వీపానికి మహానిధులు. 64 కళామ తల్లులు, వరాల నొసికే 16 శక్తులు, పరివారముతో పంచబ్రహ్మలు. మణిద్వీపానికి మహానిధులు. అష్టసిద్ధులు నవనవనిధులు, అష్టదీప్కులు దీప్కాలకులు, సృష్టికర్తలు సురలోకాలు. మణిద్వీపానికి మహానిధులు. కోటి సూర్యుల ప్రచండ కాంతులు, కోటి చంద్రుల చల్లని వెలుగులు, కోటి తారకల వెలుగు జిలుగులు. మణిద్వీపానికి మహానిధులు. కంచు గోడల ప్రాకారాలు, రాగి గోడల చతురస్రాలు, ఏడామడల రత్నరాసులు. మణిద్వీపానికి మహానిధులు. పంచామృతమై సరోవరాలు, పంచలోహమై ప్రాకారాలు, ప్రపంచమిలే ప్రజాధిపతులు. మణిద్వీపానికి మహానిధులు. ఇంద్రలీలామణి ఆభరణాలు, వజ్రపు కోటల వైడూర్యాలు, పుష్యరాగమణి ప్రాకారాలు. మణిద్వీపానికి మహానిధులు. సప్తకోటి గణ మంత్ర విద్యలు, సర్వశుభప్రద ఇచ్ఛాశక్తులు, శ్రీ గాయత్రి జ్ఞాన శక్తులు. మణిద్వీపానికి మహానిధులు. మిలమిలలాడే మోత్యపురాసులు, తలతలలాడే చంద్రకాంతములు, విద్యుల్లతలో మరకతమనులు. మణిద్వీపానికి మహానిధులు. కుబేర ఇంద్ర వరుణ దేవులు, భూమి గణపతి పరివారములు. మణిద్వీపానికి మహానిధులు. భక్తి జ్ఞాన వైరాగ్య సిద్ధులు, పంచభూతములు, పంచశక్తులు, సప్త ఋషులు, నవగ్రహాలు.
మణి దీపానికి మహానిధులు కస్తూరి మల్లిక కుందవనాలు సూర్యకాంత శిల మహాగ్రహాలు 6 ఋతువులు చతుర్వేదాలు మణిద్వీపానికి మహానిధులు మంత్రిని దండిని శక్తి సేనలు కాళికరాళి సేనాపతులు 32 మహాశక్తులు మణిద్వీపానికి మహానిధులు సువర్ణ రదిత సుందర గిలులు అనంతదేవి పరిచారకులు గోమేదికమణి నిర్మిత గుహలు మణిద్వీపానికి మహానిధులు సప్త సముద్రములనంత నిధులు యక్ష కిన్నర కింప పురుషాదులు నానా జగములు నది నదములు మణిద్వీపానికి మహానిధులు అమానవ మాధవ దేవకరములు కావదేవును కల్పతరవులు సృష్టి శిథిలయ కారణమూర్తులు మణిద్వీపానికి మహానిధులు కోటి ప్రభుల సౌందర్యాలు సకల వేదములు ఉపనిషత్తులు 16 రేకుల పద్మశేఖులు మణిద్వీపానికి మహానిధులు దివ్య ఫలములు దివ్య శ్రములు దివ్య పురుషులు ధీరమాతలు దివ్య జగములు దివ్య శక్తులు మణిద్వీపానికి మహానిధులు శ్రీ విఘ్నేశ్వర కుమార సాములు జ్ఞానముక్తి ఏకాంత భవనములు మణి నిర్మితమగు మండపాలు మణిద్వీపానికి మహానిధులు పంచభూతములు యజమాన్యాలు ప్రవాళశాలం అనేక శక్తులు సంతాన వృక్ష సముదాయాలు మణిద్వీపానికి మహానిధులు చింతామణుల నవరత్నాలు నూరాడమల వజ్రపురాసులు వసంతవనములు గరుడ పచ్చలు మణిద్వీపానికి మహానిధులు సుఖం దుఃఖము తెలియని దేవి సేనలు నటనాట్యాలు సంగీతాలు ధన కనకాలు పురుషార్థాలు మణిద్వీపానికి మహానిధులు 14 లోకాలన్నిటిపైన సర్వలోకమనులోకము గలదు సర్వలోకమే ఈ మణిద్వీపం సర్వేశ్వరికది శాశ్వత స్థానం చింతామణుల మందిరమందు పంచబ్రహ్మల మంచము పైన మహాదేవుడు భువనేశ్వరితో నివసిస్తాడు మణిద్వీపములో మణిగణకచిత ఆభరణాలు చింతామణి పరమేశ్వరి దాల్చే సౌందర్యానికి సౌందర్యముగా అగుపడుతుంది మణిద్వీపముల పరదేవతను నిత్యము కొలచి మనసర్పించి అర్పించినచో అపారధనము సంపదలిచ్చి మణిదీపేశ్వరి దీవిస్తుంది నూతన గృహములు కట్టిన వారు మణిదీప వర్ణన 9 సార్లు చదివిన చాలు అంతా శుభమే నూతన గృహములు కట్టిన వారు మణిదీప వర్ణన 9 సార్లు చదివిన చాలు అంతా శుభమే అష్ట సంపదలో తులతూగేరు శివకౌతీశ్వరి శ్రీ చక్రేశ్వరి మణిదీప వర్ణన చదివిన చోట తిష్టమేసుకొని కూర్చునునంట కోటి శుభాలను సమకూర్చుకొనుటకై శివకౌతేశ్వరి శ్రీ చక్రేశ్వరి మణిదీప వర్ణన చదివిన చోట తిష్టమేసుకొని కూర్చునునంట కోటి శుభాలను సమకూర్చుటకై శ్రీ భువనేశ్వరి సంకల్పమే జనించే ఈ మణిదీపం దేవదేవుల నివాసము అదే మాకు కైవల్యము. ఇప్పుడు మనము 32 పువ్వులతోన 32 నామాలతోన మనము చదువుకున్నాం కదండి. ఒక్కసారి అయింది, ఒకసారి మనం నైవేద్యము పెట్టుకోవాలి, పెట్టుకొని హారతిచ్చుకోవాలి. మనం ఇలా 3 సార్లు అనుకున్నా, నేను 3 సార్లు 3 నైవేద్యాలు పెట్టుకొని 3 సార్లు చదువుకుంటాను. ఒక ప్రసాదం అండి పొంగలి. ఓం భూర్భస్య భర్గో దేశే అనసతనే పరిపించ అమృతోపశ్రమే ఓం ప్రాణాయ స్వ అపానాయ స్వ వ్యానాయ స్వ ఉదానాయ స్వ సమానాయ స్వ మధ్య మధ్య పైన అమృతాపితం ఉత్తరప్రశ్న హస్తోపశ్న పాదోపశ్న శ్రీ లలితాదేవి నైవేద్యం సమర్పయామి. శ్రీ లలితాదేవి కర్పూర ఆనంద నీరాజనం సమర్పయామి. ఒక నీళ్ళతో కదలేసుకుని మనం ఆరతి తీసుకోవాలి. ఇక్కడ మనము
ఎన్నిసార్లు చేయాలో 9 సార్లు కానీ 3 సార్లు కానీ ఒకసారి కానీ ఎన్నిసార్లు చదువుకుంటే మనం అన్నిసార్లు ఒక్కొక్కసారి చదువుకొని ఒక్కొక్క ప్రసాదం పెట్టుకోవాలండి మనం ఇక్కడ మనది పౌర్ణము మీకు ఫస్ట్ ఒకసారి చదివి చూపించాను కదండి. నేను రెండు సార్లు చదువుకున్నాను, 3 సార్లు చదువుకున్నాను. నైవేద్యం 3 పెట్టుకున్నానండి. ఇగో ఖర్జూరము ఒకసారి చదివి ఖర్జూరం పెట్టుకున్నాను. రెండోసారి చదివిన తర్వాత బాదం పప్పు పెట్టుకున్నానండి, డ్రై ఫ్రూట్స్. మూడోసారి పాయసం పెట్టుకున్నానండి. 2 పండ్లు పాలు పెట్టుకున్నానండి. ఇప్పుడు మనం నైవేద్యం చెప్పుకుందాం. శ్రీ లలితాదేవి నమః ధూపమాగ్రయామి. ధూపము చూపించుకోవాలండి. శ్రీ లలితాదేవి నమః దీపం దర్శయామి. దీపము చూపించుకోవాలి. నైవేద్యం ఓం భూర్భువః భర్గో దేవశ్రీ న సత్వనే పరిపంచామృతోపశ్రమవే. ఓం ప్రాణాయ స్వాహ, అపానాయ స్వాహ, వ్యానాయ స్వాహ, ఉదానాయ స్వాహ, సమానాయ స్వాహ. మధ్య పైన ఒక చుక్క కింద వదలండి. మధ్య పైన అమృత పితమ ఉత్తర పోషణ హస్తోపోషణ పాదోపోషణ. శ్రీ లలితాదేవి నమః నైవేద్యం సమర్పయామి. ఇక్కడ హారతి ఇచ్చుకుందాం మనం. వేదాహమేతం పురుషం మహంతం ఆదిత్యవనం తమసత్సారే సర్వాణి రూపాన్ని విచించ ధీరాః. శ్రీ లలితాదేవి నమః కర్పూర ఆనంద నీరాజనం సమర్పయామి. ఒక నీళ్ళ చుక్క చదువుకొని మనం హారతి తీసుకోవాలి. శ్రీ లలితాదేవి నమః మంత్రపుష్పం సమర్పయామి. శ్రీ లలితాదేవి నమః ఆత్మ ప్రదస్కారం సమర్పయామి. 2 అక్షంతలు తీసుకొని మనము వదిలేసుకోవాలండి. మంత్రహీనం క్రియాహీన యద్భూత మయాదేవ పరిపూర్ణం తదస్ర అనే ధ్యాన ఆవాహనాడి పంచోపచారం పూజం సమర్పయామి. పళ్ళెంలో 2 అక్షంతలు వదిలాలండి. ఇక్కడ మనం పూజ అయిపోయినట్లండి. మనకు పూజ ఎంతసేపు మనకు కరెక్ట్ 10 నిమిషాలు పట్టిందండి. మనం ఈజీగా మనం ఇలాగా చేసుకోవచ్చు. రోజు ప్రతి శుక్రవారం ఒక రంగుతోనో చేసుకోవచ్చు. లేదనుకుంటే మనం శుక్రవారం 2 కానీ 3 కానీ మనము ఎన్ని అనుకుంటే అలాగా చేసుకోవచ్చు అండి మనం ఈ పూజను.